ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యం, నా వలననే నీకు ఫలము కలుగును అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నిజమే, దేవుని వలన మాత్రమే మనకు ఫలము కలుగుతూ ఉంటుంది. మనం గమనిస్తే కనుక ఇశ్రాయేల్ జనులు పశ్చాత్తాపులై మరలా తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో చెబుతూ పలుకుతున్నట్టు ఒక మాట మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు అంటూ ఉంటున్నాడు కదా, నీవు పశ్చాత్తాపుడై నా దగ్గరికి తిరిగి వస్తేనే నువ్వు దీవించబడతావు. ఎందుకంటే కనుక నా వలననే నీవు ఫలము పొందుకుంటావు, నా వలన మాత్రమే నీకు ఫలము కలుగుతూ ఉంటుందని అంటూ ఉంటున్నాడు. నిజమే, దేవుని వలన మాత్రమే మనకు ఫలం కలుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపులై అనగా మన పాపమును విడిచిపెట్టి, మనకు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఎన్నడే కానీ దాని వైపు చూడకుండా దేవుని వైపు తిరిగి మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, దేవుని అడుగుజాడల్లో ఆయన వెంబడి మనం వెళ్తుంటామో, అప్పుడు దేవుడు మనలను దీవించేవాడే ఉంటాడు. అప్పుడు దేవుని వలన మనకు అనేక ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి, దేవుని వలన మనకు అనేక ఫలములు కలుగుతూ ఉంటాయి. ఒకవేళ కనుక మనము దేవుని వైపు తిరగకుండా, మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి ఇష్టం లేని పని చేస్తూ, దేవునికి ఆయాసకరమైనటువంటి పని చేస్తూ, దేవునికి నచ్చని మెచ్చని పనులు మన జీవితంలో జీవిస్తూ చేస్తూ ఉంటే కనుక ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఫలం మనకు రాదు. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఫలములు పొందుకోవాలని కనుక మనం ఆయన పిల్లలమై ఉండాలి, ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేవారిగా ఉండాలి. పైకి మాత్రమే చర్చికి వెళ్తూ మిగిలిన సమయాలలో లోకానుసారంగా జీవిస్తే కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేరు. మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఆయన మాత్రం మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నాడు. ఆయన కనీసం కునకకుండా, నిద్రపోకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నాడని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నాడు. మీరు సముద్రపు అగాధంలో కిందకి వెళ్ళినా ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాడు. మీరు మధ్యాకాశం దాటి పైకి వెళ్ళినా, ఏ గ్రహం మీదకి వెళ్ళిపోయినా కూడా ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. మీరు ఎక్కడ దాక్కున్నా మీరు ఆయనకు కనబడుతూనే ఉంటారు. కాబట్టి మీరు దేవుణ్ణి మోసం చేయలేరు. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఫలములు మీకు కావాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలి అంటే, దేవుని యొక్క అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు మీకు కావాలి అంటే మీరు పశ్చాత్తాపులై మారు మనసు పొందుకొని ఆయన వైపు తిరిగిన ఎడల మాత్రమే ఆయన వలన మీకు ఫలము కలుగుతూ ఉంటుంది. అలా లేని పక్షంగా మీకు ఏ ఫలము కూడా కలగదు. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, దేవుని దగ్గర నుంచి నేను ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను, నేను దీవించబడుతున్నానని చెప్పి అనుకుంటూ ఉంటారు. లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు, గొప్ప స్థాయికి వెళ్తూ ఉంటారు. దేవుడు పక్షపాతి కాడు. మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుంటున్నాడో లోకంలో ఉన్న వాడిని కూడా అలాగే ప్రేమిస్తుంటున్నాడు. లోకంలో ఉన్న వాడిని ఎలా అయితే కష్టపడితే ఫలితం వస్తుంటుందో మీకు కూడా అలానే ఫలితం రావచ్చు. కానీ నిజమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు అది కుమారులుగా ఎంచబడిన వారికి మాత్రమే వస్తూ ఉంటుంది. వారసత్వం అనేది కుమారునికి మాత్రమే లభిస్తూ ఉంటుంది. ఒక తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడేమో తన సొంత కుమారుడు, మరొక వ్యక్తి ఏమో చిన్నప్పటి నుంచి పెంచుకున్న వ్యక్తి, కానీ తనకు పుట్టినటువంటి కుమారుడు కాదు. ఆ విధంగా ఆ యొక్క తండ్రి ఇద్దరికి సమానంగానే అన్ని సౌకర్యాలు ఇచ్చినా, ఇద్దరికి సమానంగానే అన్ని విధాలుగా చదివించినా, జ్ఞానం నేర్పించినా, ఏ విద్యలు నేర్పించినా ఇద్దరికి సమానంగా నేర్పించవచ్చు. కానీ ఏ కుమారుడైతే రక్తం పంచుకొని పుట్టి ఉన్నాడో అతనికి మాత్రమే వారసత్వం లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవునికి వారసత్వం పొందుకునే వారిగా ఉండాలి. మనం దేవుని కుమారులుగా ఎంచబడాలి. అలా ఎంచబడినప్పుడు అనేకమైన ఫలములను మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం. వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్.